హుస్నాబాద్ మండలం జిల్లాలగడ్డలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల కళాశాల నిరుపేద విద్యార్థుల పాలిట వరంగా మారింది. కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుండటంతో వారి భవితకు బాటలు పడుతున్నాయి. రెగ్యులర్ తరగతులతో పాటు ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్, జేఈఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్ పరీక్షలకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు ఏటా జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభ కనబరిచి సీట్లు పొందుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ రాజు తెలిపారు. వీకెండ్లో ఏ రకంగా అయితే పిల్లల ప్రోగ్రెస్ ఉందో ఆ ప్రోగ్రెస్ను తెలుసుకోవటం కోసం మళ్ళీ నెలకొకసారి అంటే గ్రాండ్ టెస్ట్ అని అంటారండి. ఆ గ్రాండ్ టెస్ట్ ప్రకారంగా ఆ పిల్లల యొక్క ర్యాంక్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేయడానికి ప్రత్యేకమైన నిపుణులు ఉంటారు. అంటే సీనియర్ లెక్చరర్స్ బోధిస్తూ మరియు వాళ్ళ డౌట్ సెక్షన్స్ని క్లియర్ చేయడానికి సబ్జెక్ట్ అసోసియేట్స్ అని వాళ్ళని కూడా లెక్చరర్స్గా మన గురుకులం తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది. వాళ్ళు 24/7 స్టూడెంట్స్కి ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా వాటిని నివృత్తి చేస్తూ వాటిని తీర్చుతూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉంటారండి. మరియు మా గురుకులం అధికారులు కూడా ఐవిన్ మెటీరియల్ అని ఐఐటికి, ఎన్ఐటికి మరియు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఆ ప్రత్యేకమైన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే కార్పొరేట్ కళాశాలలో ఎలాంటి విద్యనైతే అందుతుందో ఆ విద్య అందించాలనే ఉద్దేశంతో ఆకాష్ స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్లో మాకు ఇక్కడ నుండి ఒక 6 మెంబర్స్ పిల్లలకి ఐఐటి వచ్చాయండి. అండ్ ఇంకొక 10 మెంబర్స్ వివిధ కాలేజీలలో సీట్లు సంపాదించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఈ విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు వెళ్లకుండా ఎన్నో లక్షల రూపాయలు కూడా ఆదా చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి సపోర్టుగా ఉంటున్నారు. ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత ఒక విద్యార్థి మీద ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళను కూడా కార్పొరేట్ స్థాయిలో ఒక ధనిక విద్యార్థులు చదువుకునేటువంటి ఆ విద్యను కూడా అందించాలనే సంకల్పంతో ఈ యొక్క కళాశాలను ఈ ప్రాంతంలో, ఈ హుస్నాబాద్ ప్రాంతంలో నెలకొల్పినందుకు యాక్చువల్గా ఈ ప్రాంత ప్రజల తరఫున మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఏటా 100% ఉత్తీర్ణతతో పాటు కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూప్లో 114 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 100% ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలగా రాష్ట్రంలోని పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని అన్నారు. ఇందుకోసం అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు కార్పొరేట్ స్టడీ మెటీరియల్స్ అందించడంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అధ్యాపకులు తెలిపారు. ఎంతోమంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఉత్తీర్ణులవడమే కాకుండా 100% ఫలితాలను సాధించడమే కాకుండా ఐఐటీలలో, తర్వాత ఎన్ఐటీలలో, ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో సీట్లు సాధిస్తున్నారు. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఐకార్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి కూడా సెలెక్ట్ అయ్యారు. మనకి ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు ఎన్ఐటికి, ఐఐటికి, జీమెయిన్స్కి మరియు నీట్కి వీటన్నిటికి కూడా అదనపు కోచింగ్ ఇవ్వబడుతుంది. అదనపు కోచింగ్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు మరియు నిష్ణాతులైనటువంటి అధ్యాపక బృందము ప్రత్యేక శిక్షణతో పాటు ప్రత్యేక స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మైక్రో షెడ్యూల్, ఏ రోజు ఏ క్లాస్ చెప్పాలి, ఏ సిలబస్, ఏ టాపిక్ చెప్పాలి అనేది కూడా కవర్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి కంప్లీట్గా సిలబస్ అవ్వడము, తర్వాత వీకెండ్ టెస్టులు, క్యుములేటివ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు, ఆన్లైన్ టెస్టులు అన్నింటినీ నిర్వహిస్తున్నాము. జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటి, ఎన్ఐటి ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్డ్, నీటి కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు ప్రత్యేక నిపుణులైన అసోసియేట్ లెక్చరర్లతో తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారానికి ఒకసారి, నెలకొకసారి గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంది గిరిజన విద్యార్థులు వారి యొక్క ప్రతిభను చాటుకుంటున్నారు. అత్యధికంగా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్ఐటీలు,
ఐఐటీలు జేఈ ర్యాంక్స్ను సాధిస్తూ వారు అత్యున్నతమైనటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రవేశాలను పొందుతున్నారు. వాళ్లకు మేము విద్యను బోధించడంలో చాలా సంతృప్తి పడుతున్నాము. ఎందుకంటే వారు చాలా వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వారు విద్యను అభ్యసిస్తున్నారు. అయినప్పటికీ వారు వారి యొక్క వెనుకబాటుతనాన్ని పక్కన పెట్టి వారి యొక్క ప్రతిభను వెలికి తీస్తూ వారు అత్యున్నత శిఖరాలను అందుకుంటున్నారు. దీనికి మా గురుకులం కూడా చాలా తోడ్పాటుగా ఉండి మాకు ఎల్లవేళలా పర్యవేక్షిస్తూ వారు మైక్రో షెడ్యూల్ రూపొందించడం కానీ వీకెండ్ టెస్టులను కండక్ట్ చేయడం ద్వారా కానీ విద్యార్థుల లోపల ఉన్నటువంటి లోటుపాట్లను ఎప్పటికప్పుడు మేము సరిదిద్దుకుంటూ వారి యొక్క గమ్యాన్ని చేరుకున్నట్లో మేము శాయశక్తుల తోడ్పాటును అందిస్తున్నందుకు మేము కూడా చాలా గర్వకారణంగా ఉంది మాకు. ఎప్పటికప్పుడు వారి పొరపాట్లను వివరిస్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఉపాధ్యాయులు అన్నారు. చక్కని ఫలితాలతో ఏటా ఎన్ఐటి ఐఐటిలో విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారని అన్నారు. ఇక ఎఫ్సెట్లో మెరిట్ టాప్ కాలేజీలో సీట్లు పొందుతున్నారన్నారు. ఈ ఏడాది ఐఐటి ఎన్ఐటిలో సీట్లు పొందిన పలువురు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ల్యాప్టాప్లు బహూకరించాలని చెప్పారు. ఇందులో కళాశాలకు చెందిన 6 విద్యార్థులు అందుకున్నారు. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు చదువుతున్నది సివై హుస్నాబాద్, ఇదేమో ఐఐటి ఫౌండేషన్ కాలేజ్. ఇక్కడ మాకు స్టాఫ్ కోటా లెవెల్కు తగ్గిన కోచింగ్ ఇస్తున్నారు. మాకు ఐవిన్ మీటర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అదే కాకుండా అరిహాంత్ కానీ ఎర్రర్లెస్ కానీ మరికొన్ని మెటీరియల్స్ మాకు ప్రొవైడ్ చేసి మమ్మల్ని అంతకు మించిన లెవెల్ అంటే ప్రిపేర్ చేస్తున్నారు జేఈ అడ్వాన్స్ కోసం. జేఈ అడ్వాన్స్ కాకుండా మాకేంటంటే సియూసి, ఐఎంయు ఇంకా మరికొన్ని నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ సెషన్స్ అంటే ఎక్కువ మనకు ప్రొడక్టివిటీ ఉండాలని మార్నింగ్ సెషన్ కూడా చేస్తున్నారు. మార్నింగ్ 6 to 8 కానీ ఇంకా ఈవినింగ్ స్టడీ అవర్స్ 7 to 9 కానీ. నా గోల్ ఏంటంటే ఐఐటి. నేను 18 అవుతాను. మా టీచర్స్ మాకు హోప్ కలిగించారు. మాకు చాలా బాగా వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ మాకు చెప్తున్నారు. మేము పక్కా ఐఐటి అవుతాం. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ సివై కాలేజ్లో మేము ఎంటర్ అయిన తర్వాత మాకు షెడ్యూల్ ప్రకారంగా క్లాసెస్ నడుస్తాయి. అలాగే ప్రతి మంత్లీ క్యుములేటివ్స్ ఉంటాయి, ప్రతి వీకెండ్స్ ఉంటాయి. అలాగే ప్రతి మంత్లీ ఐపీతో పాటు మాకు మెయిన్స్ కూడా చెప్తారు, అలాగే అడ్వాన్స్ కూడా చెప్తారు. ఇలా వీకెండ్ మంచిగా హోరావరిగా నడుస్తూ అందరూ పోటీతో రాస్తుంటారు. అలాగే మాకు టీచర్స్ కూడా వెల్ సపోర్టెడ్గా ఉంటారు ఎప్పుడు. అలాగే మాకు ఏ బుక్స్ కావాలన్నా వాళ్ళు అందించడానికి ముందుకు వస్తున్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో కూడా రాణిస్తున్నారని చెప్పారు. అయితే ఏటా ఐఐటి ఎన్ఐటిలో విద్యార్థులు సీట్లు సాధించడం సంతోషంగా ఉందని, ఇందుకు ఏడాది ముందు నుంచే ప్రణాళిక తయారు చేసి షెడ్యూల్ ప్రకారం తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ రాజు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ కళాశాలకు మంచి పేరు రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ నేను జాయిన్ అయిన కొత్తలో నాకు ఇక్కడ ఏం తెలియదు, ఇంటర్మీడియట్ అనే స్టాండర్డ్ తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇంటర్ లెవెల్లో ఎట్లా చదవాలి అని ఇక్కడ నాకు ఒక స్థాయిలో అర్థమైంది. ఇక్కడ మాకు ప్రతి ఆదివారం మాకు వీకెండ్ పెడతారు. ఆ వీకెండ్లో ఆ ఒక వారంలో జరిగిన సిలబస్ అన్ని కవర్ అవుతూ ఎగ్జామ్స్ పెడతారు. దాంతోపాటు ఒక నెల ఆఖరికి కూడా మాకు ఒక క్యుములేటివ్ అనే ఎగ్జామ్ పెడతారు. దాంతోపాటు ఒక ఇయర్ అయిపోయిన తర్వాత కూడా గ్రాండ్ టెస్ట్లు పెడతారు మాకు. అందులో మెయిన్స్, అడ్వాన్స్కి, అవే కాకుండా ఐఎంయూకి, సియూసెట్కి, ఐజర్కి, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కూడా మాకు ఇక్కడ నేర్పిస్తారు. ఇక్కడ మాకు లైబ్రరీ కూడా అవైలబుల్గా ఉంది. మాకు లైబ్రరీలో సింగేజ్ బుక్స్, హరియాన్ బుక్స్, ఎర్రర్లెస్, ప్రైవేట్ మెటీరియల్స్ అవి కూడా దొరుకుతాయి. మాకు క్లారిఫై చేసుకోవడానికి మాకు ఇక్కడ ల్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టీచర్స్ కూడా మాతో ఫ్రీగా ఉంటూ మాకు ఏ డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేస్తూ సపోర్ట్గా ఉంటారు. క్లాసెస్ చాలా బాగా నడుస్తున్నాయి. అంటే ఈరోజు సిలబస్ ఏం చెప్పాలో దానికి మైక్రో షెడ్యూల్ ఉంది. మైక్రో షెడ్యూల్ ప్రకారం రోజువారీ క్లాసెస్ ఇక్కడ స్టాఫ్ చాలా అద్భుతంగా డీల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఐపీ ఇంకా అడ్వాన్స్ ఐఐటి 2 ప్యారలల్గా నడుస్తున్నాయి సిలబస్. అండ్ ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు. మాకు ఏదైనా డౌట్స్ వస్తే మాకు ప్రైవేట్ మెటీరియల్స్ లాంటివి మన లైబ్రరీలో అవైలబుల్ ఉన్నాయి. సింగేజ్, అరిహాంత్ లాంటి మెటీరియల్స్. అండ్ నాకు ఇంకా ఎక్స్టర్నల్ డౌట్స్ వస్తే మాకు ఇంటర్నెట్ అంటే కంప్యూటర్ ల్యాబ్ ఉంది. దాంట్లో మేము డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాము. అండ్ చాలా ఇక్కడ స్టడీస్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అండ్ ఏమేమి చదువుతున్నామో అది
ప్రతి వారం సండే రోజు మాకు వీకెండ్ టెస్ట్ పెడుతున్నారు. దాంట్లో మంచి మార్కులు వస్తున్నాయి. దాంతో మేము పోటీగా బాగా చదువుతున్నాము.